హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఏపీ హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ జాబ్కి అయితే మనకి 10th పాస్ అయితే చాలు, అండ్ దీనికైతే తెలుగు భాష అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెంటనే జాబ్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ అది రిలీజ్ అయింది మనకి ఇక్కడ. సో ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మనకి సెక్షన్ ఆఫీసర్స్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, స్టీనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టీనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. సో ఇలా మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇలా జాబ్ పోస్ట్ అనేది పడ్డది. అండ్ ఇక్కడ మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమున్నాయి, అండ్ మనకి శాలరీ వచ్చేసి కూడా ఇక్కడ ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సెక్షన్ ఆఫీసర్ కి అయితే మనకి వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ శాలరీ వచ్చేసి 57,100 టు 1,47,760 వరకు అయితే ఉంటుంది. సో సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కి అయితే ఒకటే వేకెన్సీ ఉంది. ఇలా శాలరీ అయితే చూసుకోండి, 42 మనకి 1 lakh ఇలా 20,000 వరకు అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ కి అయితే 31 వేకెన్సీస్ ఉన్నాయి. సో హ్యూజ్ వేకెన్సీస్ అన్నమాట. సో ఇక్కడ అన్ని మనం చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ కి అయితే 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా హ్యూజ్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. దానికి శాలరీ వచ్చేసి మనకి 25,220 ఎయిట్ 80,910 వరకు అయితే ఉంటుంది. సో శాలరీ బేస్ చేసుకొని టైపిస్ట్, ఎగ్జామినర్, సో ఇలా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇలా చాలా వేకెన్సీస్. సో టోటల్ వచ్చేసి మనకి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హరియప్ గైస్, వెంటనే ఈ జాబ్ అనేది అప్లై చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదైతే. సో ఇన్ డీటెయిల్ గా అయితే ఈ నోటిఫికేషన్ అనేది చదివి ఈ జాబ్ అనేది అప్లై చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ మనకి క్యాస్ట్ ద్వారా కూడా ఉంటుంది. ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, సో ఇలా క్యాస్ట్ పరంగా కూడా వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో ఈ జాబ్ అప్డేట్కి వచ్చేసి మనకి 30 March 2026 నుంచి 19 April 2026 వరకు అయితే జాబ్ ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 19 April 2026 అప్ టు 11:59 PM వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే సబ్మిషన్ ఉంది. సో హరియప్ గైజ్, అండ్ మీరు ఈ జాబ్కి మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి అయితే అప్లై చేసేసి వెంటనే సబ్మిషన్ అయితే చేయండి ఆన్లైన్లో. సో లింక్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు క్లియర్గా. ఈ జాబ్కి వచ్చేసి మనకి సెక్షన్ ఆఫీసర్, సో మనకి పోస్ట్ ద్వారా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. సో మనకి సెక్షన్ ఆఫీసర్కి అయితే డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి, ఏదైనా యూనివర్సిటీ నుండి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, ఇది కూడా బీటెక్, మన బీటెక్ అనే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ ఇలా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్, 5 years ఆఫ్ వర్క్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మిషన్ పైన. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అన్నమాట. ఇది కంప్యూటర్ ఆపరేటర్ అయితే మనకి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అనేది ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా టైప్ రైటింగ్, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్, సో దానిపైన మీరు పాస్ అయి ఉండాలి. సో అసిస్టెంట్ లైబ్రేరియన్కి అయితే ఇక్కడ మనకి డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years కోర్స్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అయితే మనకి ఇలా కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇంకా మనకి ఈ అసిస్టెంట్ లైబ్రేరియన్కి అయితే మనకి డిగ్రీ ఆఫ్ బిఎల్ఐఎస్సి పైన కూడా కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ. అండ్ కంప్యూటర్ స్కిల్స్ పైన నాలెడ్జ్ ఉండాలి, అండ్ లైబ్రరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇంకా మనకి టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సో దానికి సంబంధించిన పోస్ట్కి మనకి ఏదైతే క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలో, సో ఆ క్వాలిఫికేషన్ మనం డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఒకసారి అయితే చూసుకోండి క్లియర్గా అయితే ఈ పీడిఎఫ్ అనేది చదివి మీరైతే ఎగ్జామ్కి దీనికైతే అప్లై చేసుకోండి జాబ్ నోటిఫికేషన్. సో మీకు ఏదైతే సూటబులో ఆ జాబ్కి అయితే అప్లై అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ కూడా దగ్గరలోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా చూసుకుంటే నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటే మనకి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి.
సో ద ఏ 42 ఇయర్స్ అయితే 1 జనవరి 2026 వరకు అయితే ఇలా ఉంది. మస్ట్ నాట్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్ ఆన్ 1 జనవరి 2026 అన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ ఇంకా నాకు సో ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే ఏజ్ లిమిట్ అండ్ మనకి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే చదివేసి ఈ జాబ్ అనేది అప్లై చేయండి. అండ్ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి అప్లై చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ మనకి పీడిఎఫ్లో ఇచ్చారు. అండ్ సో ఇక్కడ మనకి వచ్చేసి రిక్రూట్మెంట్ అనేది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సో సపరేట్ పోస్ట్ కి సపరేట్ గా మనకైతే ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ కి వచ్చేసి డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్, మెంటల్ అబిలిటీ 10 మార్క్స్, లా, సివిల్ అండ్ క్రిమినల్ వచ్చేసి మనకి 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి పోస్ట్ ద్వారానైతే మనకి ఇలా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, 2D స్టీనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. సో ఇలా మనకి టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టీనోగ్రాఫర్. సో ఇలా సపరేట్ మనకి పోస్ట్ కి మనకి డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలని ఉంది. అండ్ జనరల్ నాలెడ్జ్ కి 40 మార్క్స్, మెంటల్ అబిలిటీకి 40 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్స్ కి 10th అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకి 50 మార్క్స్ ఉంటుంది. మెంటల్ అబిలిటీ 30 మార్క్స్. సో ఇలా మనకి పోస్ట్ ద్వారా మనకి ఇలా ఏ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉంటుందో సో దాని ప్రకారం మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవ్రీ క్వశ్చన్ కి 1 మార్క్ అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అయితే మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే మనకి 40% అనేది ఉంటుంది. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి. సో ఇలా ఒకసారి అయితే చదివేసేయండి పీడిఎఫ్ ని. అండ్ హరి అప్ గైస్, వెంటనే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏ పోస్ట్ ఇది ఏ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉంటుందో మీకు ఏ పోస్ట్ అనేది సూటబుల్ అవుతుందో దానికైతే ఈజీగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా మెరిట్ లిస్ట్. సో ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి సెక్షన్ ఆఫీసర్ కి, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ 800 రూపీస్ అనేది కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ అండ్ ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం ఈ పీడిఎఫ్ అనేది ఏ జాబ్ అయితే మీకు సూటబుల్ అవుతుందో ఆ జాబ్ కి పరంగా ఏమేమైతే ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో సో మీకు ఏ జాబ్ అయితే సూటబుల్ అవుతుందో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ అన్ని చూసుకొని ఈ పీడిఎఫ్ అయితే ఇన్ డీటెయిల్ గా అయితే క్లియర్ గా చదివేసి అండ్ ఈ జాబ్ అనేది అప్లై చేసేసుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 2 పార్ట్స్ లో అవుతుంది. పార్ట్ ఏ, 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్. పార్ట్ బి వచ్చేసి అప్లికేషన్ ఫామ్. సో ఇలా మనకి పార్ట్ ఏ కంప్లీట్ అయ్యాక మనకి పార్ట్ బి అయితే సో పార్ట్ ఏలో క్యాండిడేట్ ఐడి అనేది వస్తుంది, 1 టైం రిజిస్ట్రేషన్ ఐడి. సో ఇలా మనకి వచ్చాక మనం ఇలా మొబైల్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనకి వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ ఈమెయిల్ ఐడికి అయితే మనం మెయిల్ అనేది చేయొచ్చు. అండ్ ల్యాండ్లైన్ నంబర్ అండ్ వర్కింగ్ అవర్స్ కూడా మనకి ఆఫీస్ వర్కింగ్ అవర్స్ కూడా ఇన్ డీటెయిల్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది మనకి ఆల్ వర్కింగ్ డేస్ లో మనకైతే ఉంటుంది. అండ్ ఇలా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ ఏమేమి ఉంటుందో అని కూడా ఇన్ డీటెయిల్ గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సిలబస్ కూడా. సో మనకి పోస్ట్ విధంగా మనకి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో సిలబస్ కూడా ఏమేమి సిలబస్ ఉంటుందో అని కూడా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ జాబ్ అనేది జాబ్ ఏ పోస్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారో దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఆ బేస్ చేసుకొని ఆ చదివి ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా మనం ఆ డిగ్రీ అనేది కంప్లీట్ అయిందా లేదా అని చూసుకొని ఈ హ్యాపీగా జాబ్ అనేది అప్లై అయితే చేసేసుకోండి. సో హరి అప్ గైస్, వెంటనే అయితే ఈ అప్లై అయితే చేసేసేయండి.